జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ మేము ఇవాళ శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ ఏం వండుకున్నాను రామా అంటే నిమ్మకాయ పులిహోర చేయమంటున్నాడు. నిమ్మకాయ పులిహోర ఏంటారు స్వామి? శుభ్రంగా చింతపండు పులిహోర ఉడకపెట్టి ఇంత మిరపకాయలు వేసి పులిహోర చేసుకుంటే బాగుంటుంది కదా. మన భద్రాచలంలో కూడా అది చేస్తారు కదా, అన్ని గుళ్ళల్లో కూడా అది చేస్తారు కదా, మనం కూడా అది చేసుకుందామా రామా అంటే వద్దురాబాయ్, ఇది అందరూ అదే పులిహోర చేస్తున్నారు, అందరూ అదే పులిహోర చేస్తున్నారు. ఇక ఎంతకాలం తింటాం అది పులిహోర, నిమ్మకాయ పులిహోర చేయము. మరి నిమ్మకాయ పులిహోరలో కరివేపాకు వేయాలా కొత్తిమీర వేయాలా అన్న క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పమంటే ఏం చెప్పట్లేదు, నీ ఇష్టం వచ్చేట్టు చేయంటున్నారు. అదే ఇంత కరివేపాకు వేసి శుభ్రంగా తిరగమూత పెట్టి నిమ్మకాయ పులిహోర చేస్తే ప్రతిసారి కరివేపాకు తీసి నేను చూడకుండా పక్కన పడేస్తున్నాడు. అదేంట్రా అమ్మా అట్లా కరివేపాకు పారేస్తావు? కరివేపాకు బెటర్ కదా, అది మంచి, అందులో ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ మంచిది అంటే గమ్మున ఉంటాడు, మాట్లాడాడు. నువ్వు కరివేపాకు పారేస్తున్నావు, మరి అందుకని సరే కొత్తిమీర వేయాలంటే నీ ఇష్టం, నేను పారేయం లేదు సార్, కావాలంటే అట్లా చేసేస్తాను కానీ నీ ఇష్టం అంటాడు. మరి నిమ్మకాయ పులిహోరలో కరివేపాకు వేసుకోవాలా కొత్తిమీర వేసుకోవాలా? నేనైతే ఎప్పుడు కొత్తిమీర వేసి చేయలేదు, కానీ సోమవారం మరి ఏమంటారో తెలియదు. అది మీకెవరికన్నా కొత్తిమీర వేస్తే బాగుంటుందో లేదో తెలిస్తే కొద్దిగా చెప్పండి. నిమ్మకాయ పులిహోరలో మొత్తం పులిహోర కలిపేసిన తర్వాత పైన కాస్త కొత్తిమీర చల్లితే బాగుంటుందా? అది ఒక క్వశ్చన్. అది ఏం చేద్దాము అని అదన్నమాట సంగతి. ఇక మొదలెడదామా? ఇవాళ ఏం చేద్దాము? టమాటా పప్పు, ఓకే, తర్వాత క్యాప్సికమ్ కూర, తర్వాత ఇంకేముంటాయి మన దగ్గర ఉన్నాయి, ఒక పాలు ఉన్నాయి, కొత్త ఫ్రెష్ పాలు ఉన్నాయి, ఒక డబ్బు అట్లా ఇంకా ఓపెన్ చేయలేదు. పాలు అంటే పరమాన్నం చేసుకోవచ్చు. లడ్డు చేద్దామంటే ఏట్రా లడ్డులు, అందరూ లడ్డులే పెట్టి చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు లడ్డులే చేస్తున్నారు, లడ్డులు వద్దున్నారు. ఇంకా మరి సోమవారం అడిగితే స్వీట్ ఏం చేయాలంటే స్వీట్ ఏం చేస్తారు, స్వీట్ వద్దేమో అంటున్నారు. కానీ ఇంకా పెళ్ళి రోజు బర్త్డే అన్నీ పెట్టుకుని సోమవారికి పెళ్ళి స్వీట్ చేయకపోతే ఎట్లా అని మనసు అదే పనిగా పీకేస్తుంది. అందుకని ఇవాళ స్వీట్ చేద్దాం, ఏదో ఒకటి. 3 వంతులు ఏం స్వీట్ చేద్దాము? లడ్డు వద్దంటే నువ్వుల లడ్డు చేయొచ్చు, కానీ పెళ్ళికి నువ్వుల లడ్డు ఏమిటి, బర్త్డేకి నువ్వుల లడ్డు ఏమిటి? అందుకని పరమాన్నం చేసేద్దాం ఇవాళ. ఓకే, రైట్, రెడీ, లెట్స్ డు. కుమ్మేద్దాం. సోమవారికి సూపర్గా చేసేసి ఇవాళ శుభ్రంగా నోట్లో కుక్కేసేసేయాలి. చేద్దాం.